హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం వైజాగ్లో సంక్రాంతి సందడి ముందే మొదలైపోయింది. ఈరోజు మనం వైజాగ్లో ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్లో ఉన్నాం. ఇక్కడ మన ఎంపీ జీవీఎల్ నరసింహారావు గారి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి. ఇది నెక్స్ట్ 4 days అంటే 12th, 13th, 14th, 15th 4 రోజులు ఇక్కడ సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. సో ఈ విశేషాలు మీకోసం. ఫ్రెండ్స్, మనతో ఒక డాన్స్ ట్రూప్ ఉంది. చాలా ట్రెడిషనల్గా తయారయ్యారు వీళ్ళందరూ. ఈ ట్రూప్కి మాస్టర్ మీరే కదా, మీ పేరు చెప్పండి. నా పేరు గనిరెడ్డి వినోద్. మాది అచితాపురం మండలం పెదపాడు గ్రామం. మా టీము శ్రీ విజయ దుర్గా భవాని కోలాటం బృందం, తగరంపూడి అనకాపల్లి డిస్టిక్. మాకు ఇక్కడ కోలాటం బృంద పోటీలు ఉన్నాయని చెప్పేసి అవకాశం పేపర్లో వేశారు. పేపర్లో వేస్తే మేము ఫోన్ చేసి రావడం జరిగింది. ఇక్కడ ఏదో ట్రెడిషన్ తీసుకొద్దామని చెప్పి, సంక్రాంతి సంబరాలు కాకుండా వేరే ట్రెడిషన్ ఏం తీసుకొద్దామని చెప్పి అమ్మవారిని నేను తయారు చేయడం జరిగింది. ఆవిడైతే ఏకంగా అమ్మవారిలో నిమగ్నమయ్యి కోలాటం ప్రదర్శన చేయడం జరుగుతుంది. అలాగని మా పిల్లలు వీళ్ళందరూ కూడా చాలా బాగా చేస్తారు. మొత్తం ఎంతమంది అండి మీ ట్రూప్? ఎంత? మొత్తం 30 members అండి. 30 members ట్రూప్. ఇప్పుడు 30 members వచ్చారా ఇక్కడికి? అంటే 30 members కొంతమంది వచ్చారు, 24 members వరకు వచ్చారు. మిగతా వాళ్ళు కొద్దిగా ప్రాబ్లమ్స్. మీరు మెయినా ఏంటి? మీ పేరు చెప్పండి. టీమ్ లీడర్ అండి. నా పేరు లీలా భగవతి. మాది తగరంపూడి గ్రామం. నేను తిరుపతి ప్రతి సంవత్సరం సేవలకు తీసుకెళ్తూ ఉంటాను పిల్లల్ని. అంటే గ్రామంలో కొత్త వాళ్ళందరినీ నేను తీసుకెళ్తుంటాను. ఈ సంవత్సరం మే నెలలో సేవకు వెళ్ళి కోలాట బృందాన్ని తీసుకెళ్లాలని సంకల్పం తీసుకున్నాను. అది స్వామి అనుగ్రహంతో వచ్చిన తర్వాత ఈ పిల్లలందరికీ మాట్లాడి ఆ టీము ప్రతి ఒక్క తల్లిదండ్రులతో వాళ్ళ భర్తలతో మాట్లాడి ప్రతి ఒక్కరు కూడా పొలంలో పని చేసుకుని స్కూల్ పిల్లలు అంటే పొలంలో తెల్లవారు 6ంటికి పోతే సాయంత్రం 7-8కి వస్తారు. ఆ టైంలో వచ్చి వాళ్ళ భర్తలకు చూసుకొని మళ్ళీ నా దగ్గరికి మా గురువు గారు మాతో పాటు ప్రాక్టీస్కి వస్తున్నారనమాట. రోజు ప్రాక్టీస్ చేస్తారా మీరు? రోజు చేస్తాం. ఎవ్రీడే చేస్తాం. ఏ టైంలో చేస్తారు ప్రాక్టీస్? నైట్ 9:30 to 11:30. మీరు ఇప్పుడు అటైర్ వేసుకున్నారు కదా, మీరు తయారవడానికి ఎంతసేపు పడుతుంది? మినిమం ఒక ½ an hour నుంచి 1 hour. ½ an hour 1 hour లో అయిపోతుంది సార్. ఇప్పుడు మీరు ఫైనల్స్కి వచ్చారా? అవును సార్, ఫైనల్స్కి వచ్చాము. ఎన్ని రౌండ్స్ అయ్యాయి ఇక్కడ ఈ కోలాటం? 3 rounds అయ్యాయి సార్. 3 rounds ప్లస్ ఫైనల్స్. 3 round, థర్డ్ రౌండ్ లో ఫైనల్కి వచ్చాము. సో
సో 3 రౌండ్స్ ఫైనల్స్కి వచ్చారు కదా, ఇలాగ మీరు ఇంతకుముందు ఎప్పుడైనా షోస్ చేశారు? అక్కడెక్కడ చేశారు? ఇంతకుముందు ఇక్కడ గాజువాకలో ఆ త్రిశక్తి పీఠంలో పెట్టారు, అక్కడ కూడా మనం ఫస్ట్ ప్రైజ్ రావడం జరిగింది. వెరీ గుడ్. ఇంత చాలా చాలా చేశానండి, చాలా దిక్కలు చేశాను నేను. అక్కడ కూడా ఫస్ట్ ప్రైజ్ జరిగినాయి. నేను కూడా 3-4 సార్లు జడ్జిమెంట్ కింద చేశాను. నెక్స్ట్ ఆలయ స్వచ్ఛంద సేవా సంఘం తరపున నేను సుమారు సేవలకి, భజనలు, కోలాటాలకి తీసుకెళ్ళడం కూడా జరుగుతుంది. అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీకి కూడా మన టీం సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో శ్రీదేవి డ్రామా కంపెనీకి సెలెక్ట్ అయింది కదా, ఎప్పుడు షూట్ ఎప్పుడు? మార్చిలో ప్రోమో తీస్తారు, మార్చి 29 మేము అక్కడ లైవ్. అవును సార్. థ్యాంక్ యూ సో మచ్ మాతో మాట్లాడినందుకు. మీ అందరూ ఫైనల్స్కి రీచ్ అయ్యారు. సో ఆల్ ద బెస్ట్. ఫైనల్స్లో కూడా మీ టీం ఫస్ట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మనతో ఇంకొక టీం ఉన్నారు, వీళ్ళు కూడా కోలాటంలో పార్టిసిపేట్ చేస్తారు. ఏంటి మీ టీం పేరేంటి? శ్రీ నూకాంబిక కోలాటం గ్రూప్. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? లంకెలిపాలెం దగ్గర గండివాన్పాలెం నుంచి వచ్చాం. ఇంతకుముందు ఏమైనా పర్ఫార్మెన్స్లు చేశారా? చేసాం. ఎన్ని ఇయర్స్ నుంచి మీరు ఇది నేర్చుకుంటున్నారు? 6 months నుంచి చేస్తున్నాం. 6 months నుంచి చేస్తున్నారు. ఎంతమంది అమ్మా మీ టీం మొత్తం? 20 మెంబర్స్ వచ్చారు ఇక్కడికి? ఇక్కడికి 20 members రాలేదు, కొంతమంది ప్రాబ్లమ్స్ వల్ల రాలేదు. మీరు సెమీస్, క్వార్టర్ ఫైనల్స్ అన్ని క్రాస్ చేసి వచ్చారా? అంటే ఇది ఇక్కడ ఈ కాంపిటీషన్స్ అనేది ఇప్పుడే మేము నేర్చుకొని 6 months ఇప్పుడు ఫైనల్స్కి వచ్చారు కదా మీరు? వచ్చాం. ఫైనల్స్కి వచ్చాం. మొత్తం ఇది 3 rounds అయ్యాయి మీకు? 3 rounds. మీ పేరేంటి చెప్పండి? హారిక. ఏం చేస్తున్నారు మీరు? డిగ్రీ ఫస్ట్ ఇయర్. మీరు వాట్ ఆర్ యు స్టడీయింగ్? 8th class. 8th class? 9th class. సో ఆల్మోస్ట్ అందరూ 8th class, 9th class నుంచి డిగ్రీ చదివే వాళ్ళు ఉన్నారు, బట్ అందరూ ఒకేలా ఉన్నారు. ఇదే వాళ్ళ స్పెషాలిటీ. సో మీరు అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ హ్యాపీ సంక్రాంతి టు యూ ఆల్. థ్యాంక్ యూ. మనతో ఒక ఫ్యామిలీ ఉన్నారు. సార్ మీ పేరు చెప్పండి. హాయ్ సార్, నా పేరు రామకృష్ణ. శ్రీవల్లి. ఓకే, మీరు ఎలా జరుపుకుంటున్నారు సంక్రాంతి ఈ సంవత్సరం? ఈ సంవత్సరం సిటీలోనే జరుపుకోవాలనుకున్నాను. భీమవరం వెళ్దాం అనుకున్నాం, కానీ ఇక్కడ ఇంకా మంచిగా ఉందనిపించింది. అంటే జనరల్గా వైజాగ్ నుంచి భీమవరం వెళ్తూ ఉంటారు, అక్కడ బాగుంటుందండి. అవునండి, ఎందుకంటే నేను బేసికల్గా వెస్ట్ గోదావరి నుంచి, సో భీమవరం అన్నది మా అల్టిమేట్ డెస్టినేషన్ ఎప్పుడైనా కానీ. ఇక్కడ ఎలా జరుగుతున్నాయి సెలబ్రేషన్స్? ఇక్కడ ఇది సడన్ సర్ప్రైజ్ అండి. అంటే నేను లాస్ట్ ఇయర్ విన్నాను జీవీఎల్ గారు వాళ్ళ ఇంటి దగ్గర ఏదో అరేంజ్ చేశారని. ఈసారి ఏంటంటే మొత్తం వైజాగ్లో పల్లెటూరుకి వెళ్లకుండా మిగిలిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం అని పూర్తి పల్లెటూరు వాతావరణం క్రియేట్ చేశారంట. సో వచ్చి చూశాను, బాగుంది, ఇది ఎక్సలెంట్. కాకపోతే మన వైజాగ్ వాళ్ళందరికీ దీనికి పబ్లిసిటీ కావాలి, దీన్ని బాగా ఉపయోగించుకోవాలి. ఎలాగో నెక్స్ట్ 3 days ఉంటుంది కాబట్టి మేబీ నెక్స్ట్ 3 days ఇంకా బాగా జనాలు వచ్చే అవకాశం ఉంది. మీ చిన్నప్పుడు సంక్రాంతికి ఇప్పుడు సంక్రాంతికి డిఫరెన్స్ ఏంటి? ఇప్పటికి సంక్రాంతి ఏంటంటే, అప్పుడు సంక్రాంతి మనం చెప్పుకోవాల్సి వచ్చేది అలా జరుపుకున్నాము, ఇక్కడైతే ఇప్పుడు చూపించడానికి వచ్చింది ఈ సోషల్ మీడియా వల్ల.
థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐ విష్ యూ వెరీ హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ సార్. అలాగే చూసే అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ.